హాయ్ అండి, వెల్కమ్ టు శైలజారెడ్డి కిచెన్. ఈరోజు రవ్వ లడ్డూలు చేస్తున్నాను. ఈ రవ్వ లడ్డూలు అయితే ఇలా చేసుకుంటే చాలా మెత్తగా ఉంటుంది, చాలా బాగుంటుందండి. స్మూత్గా తినడానికైతే చాలా టేస్టీగా ఉంటుంది. చేసుకోవడం కూడా చాలా ఈజీ. ఈ రవ్వ లడ్డూలని చూడండి ఎంత బాగున్నాయి. ఇలా చేసుకున్నామంటే మనం కొన్ని రోజులు కూడా నిల్వ ఉంచుకోవచ్చు అండి. చాలా బాగుంటుంది, ఏమి కూడా కాదు, మెత్తగానే ఉంటుంది, డ్రై కూడా కాదు. ఇప్పుడు స్టవ్ పైన బాండ్లు పెట్టుకొని 2-3 స్పూన్లు నెయ్యి వేసుకోవాలి. జీడిపప్పులు, ద్రాక్ష వేసి వేయించుకోవాలండి. ఎర్రగా జీడిపప్పులు అయితే బాగా ఎర్రగా వేగామంటే బాగా కరకరలాడుతూ ఉంటాయి. లాస్ట్లో వేసుకున్నామంటే రవ్వ లడ్డుంటలు చుట్టేటప్పుడు కలర్ మారేంత వరకు వేయించుకోవాలి. ఇవి బాగా కలర్ మారిన తర్వాత కప్పులోకి తీసి పెట్టుకునేసి ద్రాక్ష వేయించుకోవాలి. కలర్ బాగా రావాలండి. ఇలా కలర్ మారితేనే వేయించి తీసుకోవాలి. అప్పుడే కరకరలాడుతూ ఉంటుంది జీడిపప్పులు. ఇలా తీసి పక్కన కప్పులో పెట్టుకోవాలి. ఇది వేగిన తర్వాత ద్రాక్ష వేసుకోవాలి. ఇప్పుడు ద్రాక్ష వేసుకుని వేయించుకోవాలి అదే నెయ్యిలో. ద్రాక్ష వేగిన తర్వాత తీసి పక్కన పెట్టుకోవాలి. ఇప్పుడు ఇదే నెయ్యిలోకి మనం ఇంకొద్దిగా కావాలంటే నెయ్యి వేసుకొని 2 కప్పులు రవ్వ వేసుకోవాలి. ఉప్మా రవ్వ వేసుకొని బాగా మంచి వాసన వచ్చేంత వరకు వేయించుకోవాలి. రవ్వ అయితే ఇలా వేగుతూ ఉంటే మంచి వాసన వస్తుందంటే అప్పుడు వేగినట్లు, అప్పుడు దించేసుకోవాలి. రవ్వ బాగా వేగితేనే రవ్వ లడ్డూలు కూడా బాగుంటాయి. నెయ్యి కావాలంటే ఇంకా 2-3 స్పూన్లు వేసుకోవచ్చు రవ్వలోకి. ఇప్పుడు రవ్వ వేగుతున్నప్పుడే పచ్చి కొబ్బరి తురుముకుని సన్నగా ఇందులోకి వేసుకోవచ్చు. మనకి ఎంత కావాలంటే అంత వేసుకోవచ్చు అండి. నేనైతే కొద్దిగానే వేసుకున్నాను. టేస్ట్ బాగుంటుంది పచ్చి కొబ్బరి వేసుకుంటే కూడా రవ్వ లడ్డు ఉంటలు. ఇలా కొబ్బరి వేసుకున్న తర్వాత కూడా కొద్దిసేపు వేయించుకోవాలి. ఇలా రవ్వని బాగా వేయించుకోవాలి. ఇప్పుడు షుగర్ ఇందులోకి వేసేసుకోవాలి. షుగర్ 1 కప్పు వేసుకుంటాను అండి. రవ్వ 2 కప్పులు వేసుకున్నాను, షుగర్ 1 కప్పు వేసుకుంటున్నాను. కొద్దిగా మిగిలించుకుని లాస్ట్లో చూసుకుని కూడా వేసుకోవచ్చు. ఇలా షుగర్ వేసుకున్న తర్వాత కూడా ఒక 2 నిమిషాలు వేయించుకోవాలి. బాగా కొద్దిగా షుగర్ కరిగినట్లు ఉంటుంది, అలా వేయించుకోవాలి. ఇప్పుడు బాగా మిక్స్ అయిపోయింది షుగర్ రవ్వలోకి. ఇప్పుడు ఈ రవ్వని వేరే బౌల్లోకి మార్చుకోవాలి. చూడండి బాగా కరిగిపోయింది. షుగర్ కూడా మిక్స్ అవుతూ ఉంటుంది ఇప్పుడు వేడికి. ఇప్పుడు వేరే బౌల్లోకి వేసుకుంటాను నేను రవ్వని, ఎందుకంటే మనం ఉండలు కట్టుకోవడానికి బాగుంటుంది. కొద్దిగా వేడి కూడా చల్లారుతుంది. ఇలా రవ్వని అంతా కూడా ఈ గిన్నెలోకి వేసుకుని కొద్దిసేపు చల్లారనించిన తర్వాత గోరువెచ్చని పాలు మిక్స్ చేసుకోవాలి. చూడండి ఒక 2 నిమిషాలు పెడితే చల్లారిపోతుంది. ఇప్పుడు గోరువెచ్చని పాలు వేసుకోవాలి. కొద్దిగా వెచ్చుకుంటే చాలు, 1 కప్పు వేసుకుంటున్నాను. వెచ్చుకుని పాలు వేసుకుంటే లడ్డూలు చాలా బాగుంటాయండి. షుగర్ కూడా కొద్దిగా కరిగినట్టు ఉంటుంది, చాలా బాగా టేస్ట్ వస్తుంది. ఇలా బాగా మిక్స్ చేసుకునేసి మనం వేయించుకున్నాం కదా గోడంబి అంటే ముద్ద పప్పు, ద్రాక్ష 2 వేసుకొని మిక్స్ చేసుకోవాలి. ఇందులోకి డ్రై ఫ్రూట్స్ వేసుకొని కలిపేసుకొని ఉండలు చుట్టుకోవడమే, అంతే రెడీ అయిపోతుందండి. లడ్డూలు అయితే చాలా ఈజీగా రవ్వ లడ్డూలు చేసుకోవచ్చు. ఇలా చాలా బాగుంటుంది టేస్ట్గా అయితే. ఇలా మిక్స్ చేసి కొద్దిగా చల్లారనివ్వాలండి. గోరువెచ్చని పాలు వేసాం కదా, అందుకని చల్లారనివ్వాలి.
ఇలా మిక్స్ చేసుకొని ఉండలు చుట్టుకుంటే రవ్వ లడ్డు ఉంటలు రెడీ అయిపోతుంది. నెయ్యి చేతికి రాసుకొని ఇలా ఉండలు చుట్టుకోవాలి. చాలా బాగుంటుందండి. చాలా మెత్తగా కూడా ఉంటుంది, టేస్ట్గా కూడా ఉంటుంది. కొన్ని రోజులు మనము నిల్వ చేసుకోవచ్చు ఇలా చేసుకుంటే. అంతేనండి, రవ్వ లడ్డు ఉంటలు రెడీ అయిపోతుంది. ఇలా చేసుకుంటే చాలా ఈజీగా చేసుకోవచ్చు. ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. ఈ వీడియో చూసానుకో థ్యాంక్ యూ అండి. ఇలా మనం అన్ని ఉండలు చుట్టేసుకుంటే సూపర్గా వస్తాయండి రవ్వ లడ్డు ఉంటలు. ఇలా ఆరబెట్టుకొని మనం ఒక బాక్స్లో వేసుకోవాలి అంతే. ఇలా చేసుకోండి మీరు కూడా, చాలా బాగుంటుంది. ఈజీగా కూడా చేసుకోవచ్చు.